టెయిల్ బోన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఆ టెయిల్ బోన్ కూడా కొంచెం వంకరగా ఉంటుంది కదా, సో అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అక్కడ వస్తాయా వస్తాయి. నాట్, ఐ డోంట్ సే నాట్ అన్కామన్, బట్ నాట్ ఐ మీన్ యూ సీ ఇట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దాని రీజన్ ఇంజురీస్. ఇట్లా సడన్గా పడ్డప్పుడు ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ యువర్ సీట్ ఆర్ బటక్స్ మీద పడ్డారనుకోండి, దట్ విల్ టేక్ ద లోడ్. సో దానికి ఫ్రాక్చర్ అయిందా, ఫ్రాక్చర్ కాకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా. ఫ్రాక్చర్ అయినా అవ్వకపోయినా పెయిన్ అయితే ఉండిపోతుంది. ఓకే. బట్ ఇట్స్ సెల్ఫ్ లిమిటింగ్ అండి, తగ్గిపోదు. అదేం చాలా వెరీ రేర్లీ యూ సీ క్రానిక్గా ఉండిపోతుంది, కానీ అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బాదర్ యూ. ఓకే. అందుకని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ టెయిల్ బోన్ ఇష్యూ ఉందనుకోండి, దాన్ని కాక్సిడేనియా అంటాం. కాక్సిడేనియాకి ఏం చేస్తామంటే పిల్లోస్ ఇస్తాం. ఒకటి రౌండ్ పిల్లో ఉంటే కూర్చుంటే దాని మీద ఆ టెయిల్ బోన్ మీద లోడ్ పడకుండా ఒక 3 వారాలు 6 వారాలు పెట్టుకుంటే ఇప్పుడు యూజువల్లీ సబ్సైడ్. క్రానిక్గా ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే, కొంతమందికి వాళ్ళు వచ్చేదే క్రానిక్ స్టేజ్లో వస్తారు. వీ కెన్ గివ్ 1 ఇంజెక్షన్ దేర్ లోకల్గా, అవుట్ పేషెంట్ బేసిస్లో కూడా ఇచ్చేయచ్చు. అది ఏంటది సార్? మామూలుగా స్టిరాయిడ్ మిక్స్డ్ విత్ లోకల్ అనెస్థెటిక్ అంటాం. ఓకే. దాన్ని ఏమంటారు, అప్పరొచ్చు కాక్సిడేనియా అంటే కాక్సి చుట్టూ అప్పర్ ఉంటుంది, వాస్తూ ఉంటుంది. దానికి ఇస్తే యూజువల్లీ దే నెవర్ కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ వన్, వెరీ రేర్లీ. అంటే అంటే అది ఎంత వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఇంజెక్షన్? అయితే దే నెవర్ కమ్ బ్యాక్. యూజువల్లీ సమ్ టైమ్స్ పీపుల్ కమ్ బ్యాక్ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి వచ్చి మళ్ళీ ఇవ్వండి సార్ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు, మళ్ళీ ఎందుకు ఎంత, దానివల్ల నష్టం ఏం లేదు. అక్కడ స్టిరాయిడ్ ఉందని చెప్పేసి సైడ్ ఎఫెక్ట్స్? స్టిరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మేడం. అది మనకు ఒక స్టిరాయిడ్ అంటే ఒక భూతంలాగా అయిపోయింది, కానీ నాట్ రియల్లీ. జనాలకి అది ఉంది కదా, ఐ వాంట్ టు క్లియర్ దట్. తెలిసిపోయింది అది స్టిరాయిడ్ అంటే, అమ్మో స్టిరాయిడ్ అంటారు. అదేం డేంజర్ డ్రగ్, అదేమైనా కోకైనా హెరాయిన్ అదేమైనా కాదు. స్టిరాయిడ్కే ఉంటుంది, బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజిషియన్. మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు దాన్ని, అంతే. అంటే ఒక డాక్టర్ గారు స్టిరాయిడ్ ఆడితే వాడుకోండి, తప్పేం లేదు. వాడికి ఆ మాత్రం తెలుసు కదా వాడాలో వద్దా అని. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, దీస్ లోకల్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బాదరింగ్. అంటే దానివల్ల సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఏముండవు. వెరీ రేర్ హై డోస్ స్టిరాయిడ్స్ ఇస్తే ఉంటాయి, కానీ అదర్వైజ్ ఉండవు. స్టిరాయిడ్ అంటే ఇప్పుడు అండ్ అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంటాయి కదా సార్? నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి, 100 రూపీస్ 150 రూపీస్ అంతే. స్టిరాయిడ్ అంటే ఇప్పుడు మనకి అసలు కోవిడ్ టైంలో మోస్ట్ లైఫ్ సేవింగ్ డ్రగ్ వాస్ స్టిరాయిడ్. ఎంతమంది ప్రాణాలు కాపాడు ఉంటుంది. కరెక్ట్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే హై డోస్ స్టిరాయిడ్స్ వల్ల వచ్చి ఉంటాయి. బట్ దట్ టైమ్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్సో మేనేజబుల్, నాట్ దట్ ఇంకా అదేమి ఎండ్ ఆఫ్ ద డే కాదు అది. దానివల్ల 20 ప్రాబ్లమ్స్ మోస్ట్ కామన్గా వస్తాయి. దాన్ని అటు సర్జికల్ ట్రీట్మెంట్ తోటి కానీ మెడికల్ ట్రీట్మెంట్తో అడ్రస్ అయిపోతాయి, పెద్ద ఇష్యూస్ ఏం లేవు. సార్ ఇంకోటి, డెలివరీ కంటే ముందు మనకి అనస్థిషియా ఇస్తారు కదా సార్, కొంతమందికి చెప్తూ ఉంటారు ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ఇంజెక్షన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది అని నేను ఒకరి దగ్గర విన్నాను సార్. అంటే జనాల్లో అయితే ఉంది సార్ ఈ డౌట్ అనేది ఉంది. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? అది అపోహే అండి, ఇట్స్ ఎ మిత్. ఎందుకంటే ఇంజెక్షన్ వల్ల అయితే ఏం కాదండి. ఇంజెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఫైన్ బోర్ నీడిల్. అది 23 gauge అంటాం దాన్ని. అంటే మన వెంట్రుకు అంత, లేదా 2 వెంట్రుకలు అంతకన్నా సన్నగా ఉంటుంది అది. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అయితే స్పైన్కి ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ బ్యాక్ ఇష్యూస్ అండి. అంటే ద వెయిట్ ఉంటుంది కదా, యూట్రస్ సైజ్ పెరగడం కానీ, గ్రావిటీ ముందు పడిపోయి స్పైన్ మీద లోడ్ పడవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక టెయిల్ బోన్ గురించి మాట్లాడుకున్నాం కదా, పోస్ట్ డెలివరీ టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. అంటే ఈ యూట్రస్కి ఉన్న లిగమెంట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ టు ది టెయిల్ బోన్ దగ్గరకు ఉంటాయి. సో యూట్రస్ ఎన్లార్జ్ అయినప్పుడు వాటిని స్ట్రెయిన్ పడుతుంది. సో కాక్సిడేనియా ఈజ్ నాట్ అన్కామన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. సో వాటి కామన్. బట్ ఈ ఇంజెక్షన్ అయితే ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, బల్ల బుద్దుకుని రాసేసుకోండి, దానివల్ల రాదు అంటే రాదు, అంతే. సర్జరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మనం లంబార్ రీజన్లో చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనం చేసే సర్జరీ ఆప్షన్స్ ఏంటి సార్, ప్రొసీజర్స్ ఏంటి? మల్టిపుల్ ఉన్నాయి మేడం. అంటే 1 2 అని కాదు, చాలా ఉంటాయండి. బేసిక్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్జరీ అంటే లెవెల్స్ ఆఫ్ సర్జరీ తీసుకుంటే, సపోజ్ మన డిస్క్ బయటకు వచ్చి నరాన్ని వచ్చింది అనుకోండి, దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ ప్రొలాప్స్కి బేసిక్ సర్జరీ విల్ బి ఏ మైక్రోస్కోపిక్ లంబార్ డిస్కెక్టమీ. ఓకే. అంటే చిన్న హోల్ తోటే ఫెనిస్ట్రేషన్ అంటాం దాన్ని చేస్తాం. ఇప్పుడు కొంతమంది అదే ఎండోస్కోపీలో కూడా చేస్తున్నారు. ఈ రెండోది లామినెక్టమీ అంటాం. లామినెక్టమీ అంటే ఇప్పుడు వెన్నుపూస నరం కంప్లీట్గా ఆ భాగంలో, సపోజ్ L4 L5 అనుకోండి, L4 L5 కంప్లీట్గా పూడికిపోయింది అనుకోండి, దానికి లామినెక్టమీ చేయొచ్చు. బట్ దానికి కూడా కొన్ని
నాట్ ఆల్వేస్. బోన్ కదులుతుంది అనుకోండి, ఓన్లీ లామినెక్టమీ చేస్తే ఇంకా కదిలిపోతుంది. సో అప్పుడు దానికి ఫిక్సేషన్ చేసుకొని లామినెక్టమీ చేస్తాం. సెకండ్ వన్ ఈజ్ ఫిక్సేషన్ అంటే సపోజ్ బోన్ కదిలిపోతుంది అనుకోండి, మోస్ట్ కామన్ ఇంకోటి, ఒక బోన్ ఇంకో దాని మీద ముందుకు జారడం అనేది, దాన్నే స్పాండైలోలిస్థెసిస్ అంటాం. ఈ స్పాండైలోలిస్థెసిస్ అనేది వెరీ కామన్గా చూస్తాం. మీరు చూస్తుంటే పీపుల్ అబౌవ్ 45 to 50, అంటే ఇది డిజనరేటివ్ చెప్తున్నా, అంటే వయసుతో వచ్చేది, వాళ్ళు ఏంటంటే కొద్ది దూరం వెళ్ళగానే నడవలేక ఆగిపోతూ ఉంటారు, అసోసియేటెడ్ విత్ బ్యాక్ పెయిన్. వాళ్ళని ఎగ్జామిన్ చేయంగా, ఎవాల్యుయేట్ చేయంగా ఏంటంటే మనకు తెలుస్తుంది ఈ బోన్ కదులుతుందని. వాళ్ళు పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడే చెప్పుకోవాలి, అంటే ఇఫ్ యు ఆర్ డీసెంట్లీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మన ఎక్స్రేలు ఎంఆర్ఐ చేయకుండా 90% వీ షుడ్ కమ్ టు ఎ డయాగ్నోసిస్, ఇది ప్రాబ్లం అని. ఈ స్పాండైలోలిసిస్ అనేది వెరీ కామన్. వాళ్ళకి ఏం చేస్తామంటే సపోజ్ L4 L5 ఉందనుకోండి, L4కి L5కి స్క్రూస్ వేసి బిగించి ఆ నరాల మీద ఒత్తిడి తీసేసి ఆ ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ ఒకటి తీసి ఆ ప్లేస్లో మెష్ లాంటిది పెడతాం. మెష్ ఎందుకు పెడతామంటే ఇప్పుడు ఈ స్క్రూస్ ఒక్కటే వేస్తే సరిపోదు, ఇంకా బోన్ అంటే బోను అలా వదిలేసింది అనుకోండి ఆగదు, కదిలిపోతూ ఉంటుంది. సో దాన్ని కదలకుండా దాన్ని అతికిచ్చేయాలి. అతికిచ్చేయాలంటే ఎముకల మధ్యలో డిస్క్ తీసి అక్కడ మెష్ లాంటిది పెట్టామనుకోండి, ఆ L4 L5 కదలకుండా ఆగిపోతుంది. ఒక 3 to 6 monthsలో అతుక్కుపోతుంది, ఇంకా ఆ ఏరియా నుంచి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఓకే, అది మోస్ట్ కామన్ సర్జరీ. ఒకసారి ఇదే మల్టిపుల్ లెవెల్స్ కూడా ఉంటుంది, L3 4 నుంచి L5 5 6 లెవెల్స్ కూడా ఉంటుంది. అదర్ కామన్ సర్జరీస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, డిస్క్కి ఇన్ఫెక్షన్ రావచ్చు. టీబీ ఈజ్ వెరీ కామన్, వెరీ కామన్ ఇన్ఫెక్షన్. అదర్ థింగ్ ఆర్ పిల్లల్లో ఉండే పార్వసగూని అంటారు, స్కోలియోసిస్, అంటే వెన్నుపూస వంగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి చేస్తాం. వాళ్ళకి మేబీ బిగ్ సర్జరీస్ ఉంటాయి, దాన్ని డిఫార్మిటీ కరెక్షన్స్ అంటాం. స్కోలియోటిక్ డిఫార్మిటీ కరెక్షన్స్ ఆర్ కైఫోటిక్ డిఫార్మిటీ కరెక్షన్స్ అని. లార్డోసిస్ అంటే ఏంటి సార్? లార్డోసిస్ నార్మల్ యాంగిల్ అండి. ఇప్పుడు మనకు వెన్నుపూస ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముందు భాగంలో ఇలా బెండ్ అయి ఉంటుంది, ఇది లంబార్ సార్. ఈ మెడ కూడా అంతే, మెడ కూడా ముందుకు ఇట్లా బెండ్ అయి ఉంటుంది, వీప్ మాత్రం కైఫోటిక్ ఉంటుంది. సో అందుకనే ఇలా ఉంటే అది బ్యాలెన్స్ అవుతుంది అట్లా. చాలా మంది అనుకుంటారు మన వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది అనుకుంటారు. అదే అది మీకు ముందు నుంచి చూస్తే స్ట్రైటే ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే మాత్రం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. ముందు నుంచి చూసినప్పుడు వంకర్ ఉందంటే అది తేడా అన్నట్టు, దాన్నే స్కోలియోసిస్ అంటాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి సర్జరీ ఆప్షన్స్ లేకుండానే కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేయొచ్చు. ఆ కండిషన్స్ ఏంటి సార్, ఆ డిసీజెస్ ఏంటి? ఇప్పుడు సింపుల్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళకి నరాల మీద ఒత్తిడి లేదు, ఆర్ ఎర్లీ ఆన్సెట్ మైల్డ్ డిస్క్ ఉంది, వాళ్ళకి దే డూ వెల్ విత్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులే కాదు, ఫిజికల్ థెరపీ అంటే ఎక్సర్సైజ్ ఒకటి, అండ్ సమ్ టైమ్స్ ఇంకో ఎక్స్ట్రా ఫిజియోథెరపీ లైక్ హీట్ థెరపీస్, కోల్డ్ థెరపీస్ చేసే అవకాశం ఉంటుంది. యూజువల్ దే డూ వెల్. అంటే ఇనిషియల్ ఆన్సెట్స్ ఉండి పెద్దగా నరాల మీద ఒత్తిడి లేదంటే వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు.